భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. మిథిలా స్టేడియంలో పట్టాభిషేక మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. రాములూరి పట్టాభిషేకం వేడుకను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఏటా సీతారామ కళ్యాణం జరిగిన మరుసటి రోజున శ్రీరాములూరి పట్టాభిషేకం జరుగుతుంది. భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరవుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం ప్రతినిధి సాంబా లైట్ పర్ అందిస్తారు. సాంబా, శ్రీరాముని పట్టాభిషేకానికి ప్రముఖులు ఎవరెవరు హాజరవుతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, భద్రాచలంలో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం జరిగిన మరుసటి రోజు ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఒక భద్రాచల దేవస్థానంలో మాత్రమే అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరామ భక్తులు స్వామివారికి కళ్యాణాన్ని వివిధ దేశాల్లో భారతదేశ వ్యాప్తంగా కూడా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కానీ ఒక్క భద్రాచలంలో మాత్రమే స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామచంద్రుల వారిని ఈ సకల భూపాలకుడుగా భావించి ఆయనకి రాజ్యాన్ని కట్టబెట్టే కార్యక్రమే శ్రీరామ పట్టాభిషేకం. ప్రతి ఏటా శ్రీరామనవమి జరిగినటువంటి తెల్లారి శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహిస్తుంటారు. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి మహాపట్టాభిషేకం, తర్వాత ప్రతి 60 ఏళ్ళకు ఒకసారి కూడా మహాపట్టాభిషేకం నిర్వహించడం అనేది భద్రాచలంలో ఆనవాయితీగా వస్తుంది. ఈసారి పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే మిథిలా స్టేడియంలో నిన్న ఏదైతే కళ్యాణం జరిగినటువంటి మిథిలా స్టేడియం ఉందో అదే మిథిలా స్టేడియంలో స్వామివారి పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గవర్నర్ ప్రతి ఏటా కూడా స్వామివారి పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ కూడా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాసేపట్లో భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం చేరుకున్న తర్వాత భద్రాచలం దేవస్థానంలో స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇక్కడికి మళ్ళీ మిథిలా స్టేడియాన్ని చేరుకొని స్వామివారి యొక్క జరిగేటువంటి పట్టాభిషేకాన్ని పర్యవేక్షిస్తారు. ఇక్కడ నుండి ప్రత్యక్షంగా తిలకించి స్వామివారి పూజల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదే మిథిలా స్టేడియంలో కాసేపట్లో స్వామివారి పట్టాభిషేకం నిర్వహించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్కు స్వాగతం పలికేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడే ఉన్నారు. దాంతోపాటు అధికార గణం అంతా కూడా ఇక్కడే వేంచేసి ఉంది. గవర్నర్ రిసీవ్ చేసుకొని భద్రాచల దేవస్థానంలో స్వామివారి మూల విరాట్ని దర్శనం చేసుకుని పూజలు చేసిన అనంతరం మిథిలా స్టేడియం చేర్చుకొని నిన్న ఏదైతే కళ్యాణ క్రతువు జరిపించినటువంటి మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి ఏకశిలా కళ్యాణ మండప ప్రాంగణం ఉందో అదే ప్రాంగణంలో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహిస్తారు. పట్టాభిషేకం అంటే ఏం చేస్తారు అంటే పట్టాభిషేకానికి రాముణ్ణి రాజ్యాన్ని అప్పగించేటువంటి కార్యక్రమం అనమాట. సీతారామచంద్ర స్వామి కళ్యాణం తర్వాత రాముల వారికి ఈ భూమండలాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని కట్టబెట్టడమే పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకానికి ముందు స్వామివారికి బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు. తర్వాత కత్తి డాలు చేతికిచ్చి ఆయనకు పరిపాలన చేసే అధికారం ఉందంటూ ఒక శాసనాన్ని కూడా ఆయన మెళ్ళో వేసి శ్రీరామచంద్ర ప్రభు ఈ మొత్తం ప్రపంచానికి భూమండలానికి ప్రభు, ఆయన ఈ భూమండలాన్ని పరిపాలించేందుకు అర్హుడు అని చెప్పి ఇక్కడ ప్రకటించడమే శ్రీరామ పట్టాభిషేకం. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున మిథిలా స్టేడియాన్ని చేరుకుంటున్నారు. అయితే కళ్యాణం తెల్లారి ఇదే ప్రాంగణంలో నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళ్యాణ క్రతువును చూడడానికి వచ్చేటువంటి భక్తులు కొంతమంది, అట్లాగే స్థానికులు అందరూ కూడా మిథిలా స్టేడియంలో జరిగేటువంటి పట్టాభిషేక కార్యక్రమానికి విచ్చేస్తారు. ప్రతి ఏటా ఈ పట్టాభిషేకాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గవర్నర్ రావడం కూడా ఆనవాయితీ. ఒక్క భద్రాచలం దేవస్థానానికి మాత్రమే ఇది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చెప్తారు. శ్రీరాముడి పరిపాలన, రామరాజ్యం అనేదే గొప్ప రాజ్యం అనేటువంటిది ఇప్పటివరకు మనకు పురాణాల్లో ఉన్నటువంటిది, మనం చదువుకున్నటువంటిది. కాబట్టి రాముడు అంతటి గొప్ప పాలకుడు లేడు. రాముడు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేసి ఒక గొప్ప ప్రభువుగా ప్రజలను తండ్రిలాగా పరిపాలన చేశాడు. తన పిల్లలకు ఏం అవసరమవుతుందో అవన్నీ తండ్రి ఎట్లాగైతే సమకూరుస్తాడో యావత్ రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంత పెద్ద ఎత్తున ఆయన సకల సౌకర్యాలు కల్పించినటువంటి ఒక గొప్ప ప్రభువుగా శ్రీరామచంద్రుని కీర్తిస్తారు. కాబట్టే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం నిర్వహించి ఈ సకల భూమండలాన్ని పరిపాలించేటువంటి అధికారాన్ని ఆయన కట్టబెట్టేటువంటి క్రతువు నిర్వహిస్తారు. వేద పండితులు అట్లాగే ప్రత్యేకంగా ఇక్కడ ఈ క్రతువు నిర్వహించడం కోసం భద్రాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి వేద పండితులు, ఆలయ అర్చకులు సంసిద్ధులై ఉన్నారు. పట్టాభిషేకాన్ని ఒక
క్రతువుగా నిర్వహించి ప్రతి ఏటా కూడా భద్రాచలంలోనే మిథిలా స్టేడియంలో జరగబోతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తలంబ్రాలు లడ్డూల విషయంలో ఇప్పటికే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఏటా జరిగినటువంటి కళ్యాణం తర్వాత తీసుకునేటువంటి తలంబ్రాల కోసం జనం పెద్ద ఎత్తున ఇష్టపడతారు. ఈ కళ్యాణంలో లభించేటువంటి తలంబ్రాలను తీసుకెళ్లి తమ శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఇవాళ కూడా జరిగేటువంటి పట్టాభిషేకంలో పాల్గొంటే కళ్యాణంలో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా అంత పెద్ద ఎత్తున పుణ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి కళ్యాణానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంత ప్రాముఖ్యత పట్టాభిషేకానికి కూడా ఉంటుంది. అందుకే భద్రాచల దేవస్థానానికి సంబంధించినటువంటి పట్టాభిషేక కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే గవర్నర్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ట్రయల్ రన్ నిర్వహించారు. ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు అధికారులంతా కూడా హెలిప్యాడ్కి వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. ఇటు మిథిలా స్టేడియంలో కూడా స్వామివారి పట్టాభిషేకం నిర్వహించేటువంటి మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఉంచారు. ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలాగా భద్రాచలం మాడవీధుల్లో మొత్తం భద్రాచలం పురవీధుల్లో కూడా సీతారామ సంకీర్తనలు మారుమోగుతున్నాయి. అందంగా అలంకరణ చేశారు. పచ్చని తోరణాలతో పాటు చలువ పందిళ్లు వేసి స్వామివారి పట్టాభిషేకానికి వచ్చేటువంటి భక్తులను రిసీవ్ చేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. నిన్న జరిగినటువంటి కళ్యాణోత్సవంలో కొంత భక్తులకు తీవ్ర ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా ఇవాళ పరిమిత సంఖ్యలోనే భక్తులు ఉంటారు కాబట్టి ఇబ్బందులు జరగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. నిన్న క్యూ లైన్లలో గంటల కొద్ది భక్తులు వేచి ఉండి సొమసిల్లి పడిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచనలు అందినటువంటి నేపథ్యంలో పట్టాభిషేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమై ఉంది. కాసేపట్లో గవర్నర్ కూడా భద్రాచల దేవస్థానానికి రాబోతున్నారు. ఇదే మిథిలా స్టేడియంలో జరిగేటువంటి శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించి ఇక్కడ జరిగేటువంటి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.